ఎట్టకేలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడనుంది. ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోయారా లేక ఎవరైనా హత్య చేశారా అనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. కాసేపట్లో రాజమండ్రి ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహకిషోర్ మీడియా సమావేశం పెట్టనున్నారు. గత నెల 24న రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు. అప్పటి నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బయట పెట్టలేదు. దీంతో ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ మృతికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. దీంతో ప్రవీణ్ మృతిపై క్లారిటీ ఇవ్వనున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బయటపెట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసుపై మిస్టరీ వేడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం 10:15 ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ సంయుక్తంగా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించబోతున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా అంటే గత నెల 29న ఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 13 సీసీ ఫుటేజీలను, టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రాథమికంగా ర్యాపిడ్ గాయాలు ఉన్నట్టుగా కూడా గుర్తించాము. మిగిలిన ఇంకా దాని లోతైన వివరాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక వివిధ రకాల ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. మద్యం షాపుల వద్ద, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని చిల్లకల్లు వద్ద రోడ్డు మీద పడిపోవడం, ఇలాంటి సీసీ ఫుటేజీలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ క్రమంలో అనేక అనుమానాలు కూడా రేగాయి. దీనికి సంబంధించి కూడా క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేదంటే ఇటు కొంతమంది పాస్టర్లు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా హత్య జరిగిందని చెప్పి కూడా వారి అనుమానాలను కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ వెల్లడించబోయే మీడియా సమావేశంలో ముందుగా పూర్తి స్థాయి పోస్ట్ మార్టం నివేదికను గురించి వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక అంటే గత నెల 24వ తేదీన రాత్రి 11:42 ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత అంటే 26వ తేదీన ఈ పోస్ట్ మార్టం జరిగింది. 26వ తేదీ మధ్యాహ్నానికి పోస్ట్ మార్టం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే కనుక ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత కొన్ని కీలకమైన అంశాలు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా ప్రక్రియ కూడా జాప్యం జరిగింది. దాదాపు 30 గంటల తర్వాత పోస్ట్ మార్టం జరిగిందని చెప్పి కూడా వెల్లడించారు. దీంతో ఈ పోస్ట్ మార్టం నివేదికలో ఎలాంటి అంశాలు వెల్లడి కాబోతున్నాయని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ ని హైదరాబాద్ నుంచి కూడా వెంపడించి వస్తారు. అదేవిధంగా ఆయన్ని భయపెట్టి ఇక్కడ మద్యం షాప్ లోకి, లిక్కర్ షాప్ లోకి పంపించడం జరిగింది. ఇలాంటి అనుమానాలు, అదేవిధంగా వెనక నుంచి ఢీకొట్టి ఒక కార్ తో ఢీకొట్టి చంపేస్తుంటారని చెప్పి ఒక అనుమానం ఉంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఈ కొవ్వూరు వద్ద టోల్ ప్లాజా నుంచి ఇక్కడ వరకు కూడా చూస్తే కనుక వేరే వ్యక్తి ఏదైతే ఆ బుల్లెట్ మీద రావడం జరిగింది. వేరే చోట అతను హత్య చేసి అక్కడ మృతదేహాన్ని అక్కడ పడేశారని చెప్పి కూడా మరొక అనుమానం కూడా ఎగ్గెత్తిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక పోలీసులు ముందు నుంచి కూడా నిర్దిష్టంగా అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న భౌగోళ పరిస్థితులు బట్టి కనుక రోడ్డు ప్రమాదమే జరిగిందని చెప్పి కూడా ముందుగా వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత ఈ క్రైస్తవ సంఘాల ఆగ్రహావేశాలు, అదేవిధంగా ఆందోళన నేపథ్యంలో అనుమానాస్పద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా పోలీసులు క్లియర్ గా ఒక వెర్షన్ లోనే వెళ్తున్నారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరి వద్ద ఎలాంటి ఆధారం ఉన్నా తమకు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ముందు నుంచి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా నిర్దిష్టమైన ఆధారాలు ఏమీ కూడా ఇటు పోలీసులు కూడా అందించలేకపోయారు. ఎవరైనా అటు దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేసిన అటు పాస్టర్లు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నేతలు కావచ్చు, వీరందరూ కూడా ఎవరు కూడా పోలీసులకి నిర్దిష్టంగా ఒక ఆధారాలు కానీ ఒక క్లూస్ కానీ ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఇటు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య జెసికాతో పాటు సోదరుడు వీరు కూడా కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పి కూడా వాళ్ళు వెల్లడించారు. దీంతో పోలీసులు దాదాపుగా ఈ కేసుని ఎలా కొలిక్కి తీసుకురాబోతున్నారు, అదేవిధంగా మరిన్ని అనుమానాలు రేగకుండా ఈ కేసుని కొలిక్కి తీసుకొస్తారా, లేదంటే ఇంకా మిస్టరీ ఇంకా కొనసాగేలాగా ఉంటుందా అని చెప్పి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కొద్దిసేపట్లోనే ఈ మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అయితే ప్రసాద్, డెత్ రిపోర్ట్ ఇంత ఆలస్యం కావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు?
అయితే ఇది 24వ తేదీ రాత్రి 11:40 ఈ ఆయన మరణించి మృతి చెందారు. తర్వాత 25వ తేదీన ఉదయం గుర్తించి ఆ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అక్కడి నుంచి కూడా అనేక వివాదాలు. అంటే 25వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు అదేవిధంగా మత పెద్దలందరూ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం, ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించడం, ఆ పరిణామాల నేపథ్యంలో పోస్ట్ మార్టం కూడా జాప్యం జరిగింది. 26వ తేదీ మధ్యాహ్నానికి ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభించి 26వ తేదీ సాయంత్రం మృతదేహాన్ని అంబులెన్స్ లో హైదరాబాద్ కూడా పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ప్రాథమికంగా అయితే గుర్తించారు. అంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఫోరెన్సిక్ హెడ్ కృష్ణరాజు, అదేవిధంగా మరో 2 వైద్యులు, న్యూరాలజిస్టు, అదేవిధంగా ప్యాథాలజిస్టు, 3 వైద్యులు ఈ పోస్ట్ మార్టం లో పాల్గొనడం జరిగింది. వారు ఒక సీల్డ్ కవర్ లో జిల్లా ఎస్పీకి అప్పుడే నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొన్ని లోతైన దర్యాప్తు జరగాల్సిన నేపథ్యంలో విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి కొన్ని అంశాలను కూడా పంపించామని చెప్పి కూడా పోలీసులు చెప్తారు. దాడికి సంబంధించిన ఏదైతే నివేదిక రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈ పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించడం ఆలస్యమైందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని కోణాల్లో కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి సమగ్రమైన దర్యాప్తు చేస్తే ఈ వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు ముందు నుంచి కూడా చెప్తున్నారు. గత నెల 29న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, అదేవిధంగా 2 రోజుల క్రితం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా రాజమండ్రిలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి సిసి ఫుటేజీలన్నీ కూడా తాము అధికారికంగానే విడుదల చేస్తేనే అవి అసలైనవిగా పరిగణించాలి, అవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోవద్దని చెప్పి కూడా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పడం జరిగింది. మొత్తం మీద అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత సంచలనంగాను, అదేవిధంగా క్రైస్తవుల మనోభావాలకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ఎలా కొలిక్కి తీసుకురాబోతున్నారో, దర్యాప్తు ఎలా ముగిస్తారా, లేదంటే ఇంకా కొత్త అనుమానాలు ఏమన్నా రేకెత్తే అవకాశం అయితే ఉందా అని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కొద్దిసేపట్లోనే ఈ మీడియా సమావేశంలో దీనికి సంబంధించి క్లారిటీ రాబోతుందని విషయం. అయితే ప్రసాద్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అంటే యాక్సిడెంట్ అని నిర్ధారణ అయితే, ఒకవేళ యాక్సిడెంట్ అని నిర్ధారణ అయితే క్రైస్తవ సంఘాలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అయితే ముందు నుంచి కూడా చూస్తే కనుక పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తిగా సంయమనం పాటించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్వయంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్రైస్తవ సంఘాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆందోళన నేపథ్యంలోనే ముందుగా ఏదైతే రోడ్డు ప్రమాదంగా ప్రకటించిన ఈ కేసును అనుమానాస్పద మృతిగా పరిగణించి అక్కడి నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా పోలీసులు చెప్తున్న వెర్షన్ ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఎలాంటి మీ దగ్గర క్లూస్ ఉన్నా కూడా నేరుగా మాకు వచ్చి అందించాలని చెప్పి కోరుతున్నారు తప్ప ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, అదేవిధంగా ఈ ఏదైతే విభేదాలు గొడవలు సృష్టించేలా ఎవరో కూడా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి కూడా పోలీసులు ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితుల్లో, అంటే దీన్ని ఎలా బలమైన ఆధారాలు ఏదైతే అక్కడ రోడ్డు ప్రమాదం కనుక నిర్ధారిస్తే కనుక అది ఖచ్చితమైన ఆధారాలు ముందు నుంచి కూడా గుర్తించడం జరిగింది. ముందు నుంచి కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. హెడ్లైట్ లేకుండా విజయవాడ నుంచి కూడా ప్రయాణించడం, అదేవిధంగా విజయవాడ వద్ద ఏదైతే విజయవాడ రింగ్ రోడ్ వద్ద ఆయన రోడ్డుపైనే కాసేపు కూర్చుని 3 గంటల పాటు విశ్రాంతి తీసుకుని స్వయంగా ఒక పోలీసు ట్రాఫిక్ ఎస్ఐ ఆయనకి సపరీలు చేసి అక్కడి నుంచి 3 గంటల్లో అక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరడం, అదేవిధంగా హెడ్లైట్ లేకుండా రావడం, ఈ పరిణామాలు, అదేవిధంగా అక్కడ ఘటన జరిగిన కొంతమూరు ఏదైతే కామన్ బ్రిడ్జ్ నైరా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పరిస్థితి కూడా చూస్తే కనుక అక్కడ రోడ్డుపై పూర్తిగా ఒక రాళ్లు ఉండడం జరిగింది. ఆ రాళ్ల మధ్య బైక్ స్కిడ్ అయి కిందకి వెళ్ళిపోయారని చెప్పి కూడా ఒక ప్రాథమికంగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పోలీసులు కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ కేసు దర్యాప్తు కొలికి వస్తుందని చెప్పొచ్చు. అదే దీనికి సంబంధించిన అభ్యంతరాలు అయితే మాత్రం ఎంతవరకు దీన్ని ఏదైతే ఇక్కడ పోలీసులు నివృత్తి చేయగలరు, అదేవిధంగా చూస్తే కనుక ఇప్పటికే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు అయితే దీనికి సంబంధించిన దర్యాప్తుపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పటికే ఒక పోస్ట్ మార్టం నివేదిక వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే ఉంది, అది కాదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఇటు కుటుంబ సభ్యులను ముందుగా అంటే ఫిర్యాదు చేసింది, అదేవిధంగా ఇటు కేసులో ముందు నుంచి కూడా చెప్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్న నేపథ్యంలో వారికి పోస్ట్ మార్టం నివేదిక అందిస్తారా, లేదంటే వాళ్ళకి సంబంధించి అనుమానాలు నివృత్తి చేస్తారా, లేదంటే మిగిలిన క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళ అభ్యంతరాలను కానీ అనుమానాలు కానీ మళ్ళీ పోలీసులు బరిలో తీసుకుంటారని చూడాల్సి ఉంది. మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే కేసుకు సంబంధించిన ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.